హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ శ్రావణ. మహిళను హతమార్చిన గ్యాస్ డెలివరీ బాయ్ ఆపై ఆత్మహత్య. అసలు ఒక మహిళ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? ఆపై ఆత్మహత్య. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలాంటి ఒక క్రైమ్ అసలు ఎందుకు ఇలా వెలుగులోకి వచ్చిందో చూద్దాం. ఇది అసలు ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్లగుంట మారుతినగర్లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ సంఘటన అనేది తిరుపతిలో జరిగింది. ఒక డెలివరీ బాయ్తో ఒక మహిళ సంబంధం పెట్టుకోవడం ద్వారా ఆ మహిళను అతను హత్య చేసి అతనంతటా అటే మళ్ళీ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటో చూద్దాం. మరి తిరుపతి తూర్పు సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కోర్లగుంటలోని మారుతి నగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి కొంతకాలం క్రితం తిరుపతిలో జీవనం సాగిస్తోంది. ఆమె భర్త కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సమోసా దుకాణంలో పనిచేస్తోంది. గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి వెళ్లే సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల ఈ సంబంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడదామని ఆమెను సోమవారం తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. సో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఘటన అనేది వివాహేతర సంబంధం వల్లనే జరిగింది. ఇలాంటి ఒక సంబంధాల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో చూసుకోవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి సంబంధాలకి ఒడిగడుతున్నారు మహిళలు? ఇంతటి దారుణానికి చూసుకుంటే ఇక ప్రాణాల పైనకే వచ్చేస్తుంది. ఇలాంటి ఒక సంబంధాల వల్ల ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు అనవసరంగా 2 ప్రాణాలు అనేటివి మనం కోల్పోయాం. ఇంకా వారి కుటుంబం, వాళ్ళ కొడుకు, వాళ్ళ భర్త రోడ్డుపైకి వచ్చారు. అసలు ఎందుకు ఇలాంటివి అనేటివి జరుగుతున్నాయి? ఇంట్లో ఫ్యామిలీ వల్లనా, ఫ్యామిలీలో మంచి అండర్స్టాండింగ్ లేకనా, హస్బెండ్తో మంచి అండర్స్టాండింగ్ లేకనా, లేకపోతే ఎందుకు అసలు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇలాంటి వాళ్ళ వల్ల అసలు ఏంటి ఉపయోగం? అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మరి పిల్లలు వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు? సమాజంలో వీళ్ళకి ఎలాంటి గౌరవం అనేది దక్కుతుంది? వీళ్ళకే కాకుండా వీళ్ళంటే చనిపోయి ఉంటారు, పోతారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మరి నెక్స్ట్ వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, సమాజంలో వాళ్ళకి ఎలాంటి గౌరవం అనేది సమాజం వాళ్ళకి ఇస్తుంది? ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ యొక్క ఘటన తిరుపతిలోనే కాదు, మనం చూసుకున్నట్టయితే ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఎక్కడో ఒక చోట. మరి వీటికి అడ్డుకట్ట అంటూ వేయడానికి ప్రభుత్వం కానీ, ఎవరు కానీ, ఎలాంటి మహిళా సంఘంలు కానీ ఎవరు ఏ యాక్షన్ తీసుకోరా? మరి వాళ్ళ కుటుంబాలకు కూడా ఎలాంటి ఒక సపోర్ట్ని ఇవ్వడానికి కానీ, ఇలాంటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా ఏమైనా చేయాలని కోరుతున్నారు. మరి వారి కుటుంబం మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.